ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలపు సమావేశాలు నేటి నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు. 7 నుంచి 10 రోజులు జరిపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలపై సభాపతి అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషన్ రాజు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు సమాధానాలు సకాలంలో చేరాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలందరూ రావాలని మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానని, తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి దీనిని సదవకాశంగా తీసుకోవాలని సూచించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. పార్టీకి సభలో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తాయి. జగన్ దానిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని, సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకు అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణమే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. ఆ వ్యక్తి సీఎం చంద్రబాబు గాని, మంత్రి లోకేష్ గాని, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గాని కాదని, సాక్షాత్తు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణమని అంటున్నారు. 58 మంది సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34. అధికార కూటమి కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ పక్ష నేతగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. అధికారికంగా కేబినెట్ ర్యాంకు కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయమే మాట్లాడే అవకాశం ఉంటుంది. జగన్ శాసనసభ్యుడు మాత్రమే. పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండడంతో అహం అడ్డొచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు. వాస్తవానికి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స ఉన్నప్పటికీ మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు గట్టిగానే జరుగుతున్నాయి. విపక్షానికి ఎక్కువ సమయం దొరుకుతున్నా ప్రభుత్వం కూడా అభ్యంతరం పెట్టకుండా చర్చలు సాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్ డిజిట్లో ఉన్నప్పటికీ వామపక్ష సభ్యులు ప్రజా సమస్యలను సమర్థంగా లేవనెత్తేవారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి సమాధానాలు రప్పించేవారు. జగన్ మాత్రం ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పట్టుబడుతున్నారు. దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన నాయకత్వం దేశాన్ని నడిపిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైందని చెప్పారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీకు భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలో విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమిట్ కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశానికి గొప్ప ఆస్తి అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులను గుర్తించడమే కాకుండా గౌరవిస్తున్నారని అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ సాధించే వారిలో ప్రపంచంలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 2047 నాటికి $2.5 ట్రిలియన్ ఎకానమీతో భారతదేశం ఆర్థికంగా మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రధాన ఆర్థిక వనరుగా 1000 కిలోమీటర్ల కోస్తా తీరం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఇబ్బందులను అధిగమించిన గత వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా అవకాశాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యవంతమైన మహిళలే కుటుంబానికి పునాది అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది బాగుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలే ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్లని వ్యాఖ్యానించారు. వెల్తీ, హెల్దీ, హ్యాపీ సొసైటీగా రాష్ట్రాన్ని మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్వస్థ్ నారీ సస్తక్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆన్లైన్లో వారు వీక్షించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. పేదలు, ఆడపిల్లల ఆరోగ్యం కాపాడేందుకు మోదీ స్వస్థ్ నారీ సస్తక్ పరివార్ అభియాన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే శిబిరాలకు ప్రతి మహిళ భయ సంకోచాలు లేకుండా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, క్యాన్సర్ సహా పలు రకాల ఆరోగ్య పరీక్షలను నిపుణుల ఆధ్వర్యంలో అక్కడ చేపడతారు అని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని సీఎం పేర్కొన్నారు.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ 2.0 సంస్కరణలు తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా పక్షపాతి అని, వారి కోసం ప్రత్యేకంగా ఆయన కార్యక్రమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. బుధవారం విశాఖలోని బి కన్వెన్షన్ సెంటర్లో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పేరుతో జరిగిన అవగాహన సదస్సులోనూ, ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్వస్థ నారీ స్వస్థక్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలోనూ నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో 4 స్లాబ్లలో ఉన్న జీఎస్టీని 2 స్లాబ్లకు పరిమితం చేయడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించామన్నారు. ఈ సంస్కరణలు వికసిత్ భారత్ కు పునాదులు వేసేందుకు దోహదం చేస్తాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుందని, దానికంటే ముందే చాలా మంది అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం 12% జీఎస్టీ ఉండే వస్తువుల్లో 99% 5% జీఎస్టీలోకి, 28%లో ఉన్న వస్తువుల్లో 90% వరకు 18% స్లాబుల్లోకి వెళతాయని వివరించారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఖర్చు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుందని, చేతుల్లో డబ్బులు కూడా ఉంటాయన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్ టెక్ కంపెనీ బ్లాక్ షాక్ ఇచ్చింది. గుంతలమయమైన రహదారులు, ట్రాఫిక్ సంస్థతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించామని ఆ సంస్థ సీఈఓ రాజేష్ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ స్పందించారు. విశాఖకు వచ్చేయాలని ఆహ్వానించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వ పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని పారిశ్రామికవేత్తలు సీఎం సిద్దారామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు సూచించారు. ముఖ్యంగా బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పందించాలని కోరారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్, కాడుబీసినహల్లి ప్రాంతాల్లో రహదారులు నాసిరకంగా గుంతలమయంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్లోని బెల్లందూరులో తన ఇల్లు, కార్యాలయం ఉన్నాయని, ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా కష్టంగా ఉందని, తమ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేందుకు గంటన్నరకు పైగా పడుతుందని రాజేష్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డంతా గుంతలు పడ్డాయని, దుమ్ము రేగుతుందని, కనీస నిర్వహణ కూడా లేదన్నారు. 9 ఏళ్లుగా బాధలు పడుతున్నామని, మరో 5 ఏళ్లైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. అందుకే కంపెనీని తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు భారీ ఊరట లభించింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో సిఆర్డీఏకు భూములిచ్చిన రైతులు, భూ యజమానుల అసైన్డ్ కష్టాలు తొలగిపోయాయి. అసైన్డ్ భూములను రాజధానికి ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో ఓనర్షిప్ సర్టిఫికేట్లో అసైన్డ్ అని ఉంటుంది. దీనివల్ల తమ భూములకు సరైన ధర రావడం లేదని, తక్కువ రేట్లకు విక్రయించుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దీనిపై ఎప్పటి నుంచో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ అధికారులకు కూడా పలుమార్లు వినతులు సమర్పించుకున్నారు. దీంతో రైతులు, భూ యజమానుల ఇబ్బందిని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో అసైన్డ్ పదం తొలగించి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టం 9.24లోని కాలం నెంబర్ 7 రూల్ నెంబర్ 11(4) క్లాజును సవరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో అసైన్డ్ పదానికి బదులు పట్టా భూమి అని పేర్కొనాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవో ఎంఎస్ నెంబర్ 187ను విడుదల చేశారు. ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదా? మావోయిస్టులు లేఖల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ పంథాకు పూర్తి విరుద్ధమైన అంశాలు లేఖలో ఉండడం, లేఖపై అభయ్ ఫోటో ముద్రించి ఉండడం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వడం చూస్తుంటే అది పక్కాగా నకిలీ లేఖేనని ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ లేఖ నిజమైనదే అయితే మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ఇటీవల ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆపరేషన్ కగార్ను ప్రస్తావిస్తూ తమ పార్టీ క్యాడర్ పలు సందర్భాల్లో పోలీసులను సమర్థంగా ఎదుర్కొంటుందని, పోలీసులకు జరిగిన నష్టాన్ని, మరణాలను వెల్లడించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల మావోయిస్టు సీనియర్ నేత పోతుల పద్మావతి డీజీపీ జితేందర్ సమక్షంలో లొంగిపోయిన క్రమంలో మావోయిస్టు లేఖ, గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మరణాలపై ఆంధ్రజ్యోతి విలేకరి అడిగిన ప్రశ్నకు మైండ్ గేమ్ లో భాగంగానే మావోయిస్టులు ఆ లేఖను జారీ చేసి ఉండొచ్చని డీజీపీ బదులిచ్చారు. అంటే మావోయిస్టులు లేఖల ద్వారా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయనే అంగీకరించారన్నమాట. మావోయిస్టులతో చర్చలు జరపాలని శాంతి సంఘాలు కోరుతుండగా ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, వారితో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు స్పష్టం చేశారు.
విద్యార్థుల జీవితాలలో ఉన్నత విద్యాశాఖ ఆటలాడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో విద్యార్థులు తమ అమూల్యమైన అవకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలే ఫీజుల కోసం విద్యార్థులను ఇక్కట్లు పాలు చేస్తున్నాయి. ఫీజు కట్టు, సర్టిఫికేట్ తీసుకుని నినాదంతో ఒత్తిడి పెంచుతున్నాయి. నాగార్జున, ఆర్జీయూకేటీ, ఎస్వీ యూనివర్సిటీలు సహా పలు ఉన్నత విద్యాసంస్థలు ఇదే అనుసరిస్తున్నాయి. దీంతో చదువు పూర్తయి ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఇప్పటికే ఉద్యోగం వచ్చి సర్టిఫికేట్లు సమర్పించాల్సిన వారికి, మరింత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించాలని అనుకున్న వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోనీ ఆర్జీయూకేటీ, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర వర్సిటీల పరిధిలోని కాలేజీలు ప్రైవేట్ విద్యాసంస్థల అంటే కాదు, ప్రభుత్వ పరిధిలో ఉన్న కాలేజీలే అయినప్పటికీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ములో గత వైసీపీ ప్రభుత్వం 3 క్వార్టర్ల ఫీజు పెండింగ్ పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం మరో 3 క్వార్టర్లు బకాయి పెట్టింది. మొత్తం 6 క్వార్టర్ల ఫీజులను విడుదల చేయాల్సి ఉంది. ఇది 4,200 కోట్లుగా ఉంది. ఏళ్లు గడిచినా విడుదల చేయడం లేదు. దీంతో తమ భవిష్యత్తు కోసం విద్యార్థులే తమ ఫీజులు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసేవారు. జగన్ వచ్చాక జనం మెప్పు కోసం ఆ సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన దిగిపోయే సమయానికి 3 క్వార్టర్ల సొమ్ము బకాయి పెట్టారు. అప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన సొమ్మును కొందరు కాలేజీలకు చెల్లించలేదు. వైసీపీ పెండింగ్ పెట్టిన 3 క్వార్టర్ల సొమ్మును ఇప్పుడు కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలి. దీంతో ఆ సొమ్మును తమకు చెల్లిస్తారో లేదో అన్న బెంగతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. 1-2 క్వార్టర్ల ఫీజులైతే ఎలాగోలాగా కట్టగలమని, 6 క్వార్టర్ల ఫీజులు ఎక్కడి నుంచి తేవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బారు పాలసీలో 2వ విడత లాటరీ ప్రక్రియ ఇవాళ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. 2వ విడతలో 428 బార్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులకు ఈ నెల 14 వరకు గడువు ఇవ్వగా ఆశించినన్ని రాకపోవడంతో గడువు పొడిగించారు. అయినప్పటికీ 100 బార్లకు కూడా 4 దరఖాస్తులు రాలేదు. నిబంధనల ప్రకారం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. బారు పాలసీ నిబంధనలు సవరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచించారు. అందువల్లే ఈ మాత్రం దరఖాస్తులైన వచ్చాయి. అప్పటి వరకు 30 లోపే దరఖాస్తులు అందాయి. బార్లకు సరఫరా చేసే మద్యంపై అదనంగా విధించిన ఏఆర్ఈటీ పన్ను తగ్గింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం 15% ఏఆర్ఈటీ ఉండగా దాన్ని 6% చేయాలని ఆలోచన చేస్తుంది. మిగిలిన 9% ఏఆర్ఈటీని షాపులకు సర్దుబాటు చేస్తుంది. హైదరాబాద్ సై మరోసారి వర్ణుడు పడగ విప్పాడు. నిర్దయగా విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు ఎక్కడికెక్కడి నుంచో మేఘాలన్నీ ఒక్కచోటకొచ్చి బద్దలై కురిశాయా అన్నట్టుగా ఆ ఉధృతికి నగర జీవులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. క్షణాల్లో ప్రధాన రోడ్లు చెరువులుగా మారిపోతాయి. మోకాలి లోతు ఆ నీళ్లలో కార్లు, ద్విచక్ర వాహనాలకు ముందుకు కదిలించలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద పోటెత్తింది. పార్క్ చేసిన బైకులు నీట మునిగాయి. గడప దాటి లోపలికి దూకిన వరద ఇళ్లలోని బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను తడిపేసింది. ఆ ఇళ్లలోని బాధితులకు నిద్రలేని రాత్రిని మిగిల్చింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల దాకా ఎక్కడా తగ్గకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షం పడింది. మియాపూర్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అమీర్పేట, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాధాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. కేవలం 3 గంటల్లో ముషీరాబాద్ 15 సెంటీమీటర్లు, మోండా మార్కెట్లో 13 సెంటీమీటర్లు, మారేడ్పల్లిలో 13 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లిలో హెచ్సియు యూనివర్సిటీ ప్రాంతంలో 12.6 సెంటీమీటర్లు, మియాపూర్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు భారీగా ప్రవహించడంతో వాహనాలు సగానికి పైగా నీట మునిగాయి. స్థానికులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. కుత్బుల్లాపూర్, సంజీవ్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. మారేడ్పల్లి, ముషీరాబాద్, షేక్పేట్, బాల్నగర్, గోల్కొండ, ముషీరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియాపూర్ టు చందానగర్ జాతీయ రహదారిపై పెద్ద మొత్తంలో వరద చేరడంతో రాత్రి 11 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ సచివాలయం ఎదురు రోడ్డు, లగ్డీకాపూల్, బీఎస్టీ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి బయోడైవర్సిటీ చౌరస్తా మీదుగా రాయదుర్గం, షేక్పేట్, టోలీచౌకీ, నానల్ నగర్, మెహదీపట్నం వరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఎర్రమంజిల్ మీదుగా పంజాగుట్ట, అమీర్పేట, సంజీవ్ రెడ్డి నగర్,
ఈఎస్ఐ ఎర్రగడ్డ వరకు ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన చోట పోలీసులు, హైడ్రా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాల అధికారులు అధిక వర్షం పడిన ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ ను గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారని, ఆ సంస్కృతి రూపుమాపి డ్రగ్స్ భూతాన్ని కుపిటి వేళ్లతో పెకిలించేందుకు ఈగల్ ఫోర్స్ ను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫామ్ హౌస్లను డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మార్చితే ఎంతటి వారినైనా ఫామ్ హౌస్ లో ఉన్న ఏ బొక్కలో దాక్కున్నా లాక్కొచ్చి కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది అఖండ భారత్లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని నొక్కి చెప్పారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందిన విద్యార్థులు అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్న సీఎం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో ఆపరేషన్ పోలో కీలక ఘట్టమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ఐక్యతను దెబ్బతీసేవారికి పరాజయం తప్పదని తేల్చి చెప్పిన రోజు సెప్టెంబర్ 17. ఆపరేషన్ పోలో ఒక సైనిక చర్య మాత్రమే కాదు, హైదరాబాద్ సంస్థానంలో హిందువులపై అకృత్యాలకు ముగింపు పలికిన రోజు అని అన్నారు. దేశంలో ఇప్పటికీ రజాకార్లు ఉన్నారని, వారే మన ప్రధాన శత్రువులని వ్యాఖ్యానించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్నాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజాకార్లు హిందువులకే కాదు, భారత్ ను సమర్థించే ప్రతి ఒక్కరికి శత్రువులే. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలని స్పష్టం చేసినందుకు ఉర్దూ పాత్రికేయుడు షోయిబుల్లా ఖాన్ చేతులు నరికారు అని గుర్తు చేశారు. రజాకార్లు, పహల్గాం ఉగ్రవాదులు ఇద్దరూ ఒక్కటే, ఇద్దరూ మతం అడిగి మరీ హత్యాకాండకు పాల్పడ్డారు. నాడు సర్దార్ పటేల్ రజాకార్ల అకృత్యాలను ఎలా అంతమొందించారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, వారి ఏజెంట్లను మోదీ ప్రభుత్వం అంతు చూస్తోంది. వేలాది సంవత్సరాల భారతీయ సంస్కృతిపై దాడికి పాల్పడ్డ వారిని తుదుముట్టించేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని, ఉగ్రవాదులు మళ్లీ దాడి చేస్తే తిరిగి ప్రారంభిస్తామని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్తో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించడం మన సైన్యం పరాక్రమానికి నిదర్శనమని ప్రశంసించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి వైదొలిగిపోతాం 6,000 కోట్లు ఇస్తే వెళ్లిపోతామని ఇటీవల L&T సంస్థ రాసిన లేఖపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తుంది. పదే పదే అదే పాట పాడితే వెళ్లిపోతానని అంటే సరే అనడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. మెట్రో 2వ దశ ప్రాజెక్టును ఎలాగూ ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి దశను కూడా నిర్వహించేందుకు అవసరమైతే సిద్ధంగా ఉండాలన్న చర్చ ప్రభుత్వంలో నడుస్తుంది. తమకు అప్పులు, వడ్డీల భారం ఎక్కువగా ఉందని L&T సంస్థ చెబుతుండగా తొలి దశలో ఆ సంస్థకు ఇచ్చిన ఆస్తుల నిర్వహణ సమర్థంగా లేదన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. మెట్రో నిర్వహణ తమకు లాభదాయకంగా లేదని L&T సంస్థ అంతర్గతంగా పలుమార్లు చెప్తోంది. అంతర్గతంగా లేఖలు కూడా రాస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా L&T పెట్టిన ప్రతిపాదనను తీవ్రంగానే పరిగణిస్తుందని సమాచారం. 2వ దశ కింద మొదటి విడతలో 24,259 కోట్లు, మళ్లీ విడతలో 19,450 కోట్లతో మెట్రో విస్తరణను ప్రభుత్వమే చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. HMDA పరిధిలోని నలుమూలలను మెట్రోతో కనెక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంత భారీ విస్తరణ చేయడానికి సిద్ధమైన తరుణంలో మొదటి విడత మెట్రో నిర్వహణ బాధ్యతను కూడా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అయితే తమంతా తాముగా ఆ ప్రతిపాదన పెట్టబోమని, L&T అంటే మాత్రం దానికి పచ్చజెండా ఊపేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.
మొదటి దశకు రెండో దశ కింద చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుకు మధ్య అనుసంధానం సమన్వయం అన్ని బాగుండాలంటే మొత్తం నిర్వహణ ఒకే గొడుగు కింద ఉంటే బాగుంటుందా అన్న చర్చ కూడా ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగిందని తెలిసింది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నందున మన రాష్ట్రంలో కూడా అదే తరహాలో చేయవచ్చనే ఆలోచన ఉంది. దీనికోసం అవసరమైతే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిధుల సమీకరణకు ఈ పని ఉపకరిస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేని పక్షంలో మొత్తం మెయిన్స్ పరీక్ష రద్దవుతుందని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. తాము సమర్పించిన మెటీరియల్ను, ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జి పూర్తిగా విఫలమయ్యారని, అటు చట్టం కోణంలో చూసినా, ఇటు సుప్రీంకోర్టు తీర్పుల కోణంలో చూసినా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తప్పుల తడక అని టీజీపీఎస్సీ తన అప్పీల్లో పేర్కొంది. మున్సిపల్ కమిటీ హోషియార్పూర్ వర్సెస్ పంజాబ్ ఎస్సీబీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పర్వర్స్ తీర్పుగా అభివర్ణించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తుది ఆదేశాల పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒక పక్క సమాధాన పత్రాలను 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేయాలని పేర్కొంటూనే మరోపక్క పునర్మూల్యాంకనం చేయకపోతే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తామని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం హోటల్ తాజ్ కృష్ణ వేదికగా కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటించిన ఆయన పార్టీ లక్ష్యాలను వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా టీఆర్పీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ గడ్డ మీద మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలు తమకు ఒక రాజకీయ పార్టీని కోరుకుంటున్నాయన్నారు. బుధవారం మంచి రోజు కావడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బీఫామ్లు అడుక్కునే పరిస్థితి ఈ రోజుతో ముగిసిందన్నారు. రేపటి నుంచి బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17కి ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పెరియార్ విశ్వకర్మల జయంతి నాడే కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా అధికారులు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈసారి రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. టీజీఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1743 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో డ్రైవర్ 1000 మంది, శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. విద్యా అర్హత, ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. హైదరాబాద్లో బంగారు వ్యాపారస్తుల టార్గెట్గా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బంగారు వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సికింద్రాబాద్లో పలువురు వ్యాపారస్తుల ఇళ్లలో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా సోదాలు చేశారు. సికింద్రాబాద్ ఆవులమంద ప్రాంతంలో క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బంగారం ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలో 4 బృందాలతో కూడిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంగారు ఆభరణాలను హోల్సేల్గా విక్రయించడంతో పాటు ఆభరణాల తయారీదారులకు ముడి సరుకును క్యాప్స్ గోల్డ్ సప్లై చేస్తుంది. 6 రాష్ట్రాల్లో క్యాప్స్ గోల్డ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండగా హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. క్యాప్స్ గోల్డ్ కు అనుసంధానంగా కలాసా రియల్టర్స్, కలాసా ఫైన్ జ్యువెలర్స్ హోటళ్లు కూడా ఉండడంతో వాటి వివరాలను కూడా ఆరా తీశారు. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో సుమారు 10 ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. బోయినపల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలో 3 చోట్ల తనిఖీలు చేపట్టారు. మరోవైపు సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లోని పవన్ వర్మ అనే బంగారు వ్యాపారస్తుడి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. చాలా కాలంగా బంగారు వ్యాపారం చేస్తున్న ఆయన బంగారం క్రయ విక్రయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. బర్త్డే బంప్స్. కేక్ కట్ చేశాక బర్త్డే బాయ్ గర్ల్ కు అభినందనల పేరుతో మీద పడి ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు కురిపించే ఓ వికృత క్రీడ. పుట్టినరోజు సెలబ్రేషన్ పేరుతో ఈ భయానక పోకడ తాజాగా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. తరగతి గదిలో బర్త్డే బంప్స్ పేరుతో తోటి విద్యార్థులు వెర్రి మూర్ఖపు చేష్టలతో 9వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘోరం వెలుగు చూసింది. ఆగస్టు 29న ఆ బాబు పుట్టినరోజు కావడంతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు బర్త్డే బంప్స్ నిర్వహించారు. బాధితుడి మర్మాంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వృషణాలు ఉబ్బిపోయి బ్లీడింగ్ అయింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డను మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బాధితులకు శస్త్రచికిత్స నిర్వహించారు. 3 నెలల పాటు బాలుడికి బెడ్ రెస్ట్ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. వృషణాలకు ఆపరేషన్ చేయడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని నాచారం పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాధ్యులైన విద్యార్థులు, పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ల పరపతి పెంచడానికి కొత్త డిస్కమ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరెంటు కొనుగోళ్ల రూపేణా భారీగా పేరుకుపోయిన బకాయిలు, కరెంటు సరఫరా చేసిన వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వసూలు చేసుకోలేని మొండి బకాయిలు, రోజురోజుకు పెరుగుతున్న అప్పుల పాత డిస్కంలకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ప్రభుత్వ పథకాల కోసమే దీనిని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించగా ఆ మేరకు కొత్త డిస్కంకు రూపునిచ్చే పనిలో ఇంధన శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే 2 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సమావేశాలు జరగ్గా రానున్న అక్టోబర్లో మరోమారు ఈ అంశంపై సీఎం సమీక్షించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించిన అనంతరం కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో డిస్కంకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వం పొందనుంది. ఇక ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ను పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకి పరిమితం చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న డిస్కంకు 2 డిస్కంల పరిధిలో ఉన్న 28,90,686 కనెక్షన్ను బదలాయించనున్నారు. వీటిలో వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు కరెంటు ఇస్తున్న 28,89,921 పంపు సెట్లతో పాటు కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాల పంపులకు సంబంధించిన 429 కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజీ బోర్డు వాటర్ బోర్డుకు చెందిన 60 కనెక్షన్లు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన 276 కనెక్షన్లు కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. ప్రధాని మోదీ పుట్టినరోజున మధ్యప్రదేశ్లో పర్యటించారు. స్వస్థ నారి స్వస్థక్ పరివార్ రాష్ట్రీయ పోష్ మహావ్ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం ఈ పథకాలను తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్లో దార్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అన్ని రాష్ట్రాల్లో వర్చువల్గా ప్రారంభించారు. మహిళల స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని మోదీ గుర్తు చేసుకున్నారు. వికసిత్ భారత్కు మహిళలు, యువత, పేదలు, రైతులు 4 స్తంభాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులతో వికసిత్ భారత్ కోసం సంకల్పం చేశామన్నారు. దేశంలోని కోట్లాది మంది తల్లుల ఆశీర్వాదం ఉంటే తాను ఏదైనా సాధిస్తానని స్పష్టం చేశారు. కోటాను కోట్ల తల్లులు తనకు ఎన్నోసార్లు ఆశీస్సులు అందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తల్లి బాగుంటే ఇళ్లన్నీ బాగుంటాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కనురెప్ప పాటులోనే పాకిస్తాన్ను మన సైనికులు మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రసంగంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మన సైనికులు ఇచ్చిన జవాబుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు వెక్కి వెక్కి ఏడుస్తూ తమ దీన అవస్థను చెప్పుకున్నట్లు మోదీ తెలిపారు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు జేసే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీర్ అంగీకరించడంతో పాటు భారత ఆర్మీ ఎలా దాడులు చేసిందనే విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి పాక్ ఉగ్రవాదులను హెచ్చరించడం ప్రాధాన్యత నెలకొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు చదివేందుకు మరింత సులువుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి. సీరియల్ నెంబర్లను కూడా ప్రముఖంగా డిస్ప్లే చేయనున్నారు. తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను ఎన్నికల సంఘం సవరించింది. ఇక నుంచి కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫోటోలు దర్శనమివ్వనున్నాయి. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కేటాయించిన స్థలంలో 3 అంతుల వరకు అభ్యర్థి ముఖాన్ని ముద్రించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గత 6 నెలల కాలంలో తీసుకువచ్చిన 28 మార్పుల్లో తాజా నిర్ణయం కూడా భాగమని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే అభ్యర్థుల సీరియల్ నెంబర్లను 30 ఫాంట్ సైజుతో బోర్డులో ముద్రించనున్నారు. అభ్యర్థుల పేర్లు, నోటా ఆప్షన్ కు కూడా అదే నిబంధన వర్తించనుంది. ప్రస్తుతం బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నారు. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈవీఎంలపై ఫోటోలను ఎన్నికల సంఘం ముద్రించనుంది.